అమరావతిలో క్యాపిటల్ లేదు కానీ 1750 కోట్ల విగ్రహం కావాలంట. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక మ్యాసివ్ డెసిషన్ తీసుకుంది. అమరావతి నీరుకొండ హిల్ పైన ఎన్టీఆర్ గారి హ్యూజ్ స్టాచ్యూ అండ్ స్మృతివనం అంటే మెమోరియల్ పార్క్ ని పెట్టబోతున్నారు. దీని బడ్జెట్ వచ్చేసి అక్షరాల 1750 crore రూపీస్. రీసెంట్ గా కేబినెట్ సబ్ కమిటీ మినిస్టర్స్ నారాయణ, పయ్యవుల కేశవ్ ఎక్సెట్రా వీళ్ళందరూ కలిసి ప్లాన్స్ ని రివ్యూ చేశారు. ప్లాన్ ఏంటంటే హైట్ వచ్చేసి 182 feet. గుజరాత్ లోని సర్దార్ పటేల్ స్టాచ్యూ రేంజ్ లో వెయిట్ వచ్చేసి 3500 టన్నుల రాగి స్కిన్ తో టోటల్ గా 65,000 టన్నుల వెయిట్. లొకేషన్ వచ్చేసి నీర్కొండ పైన. లిఫ్ట్స్ ఉంటాయి, మనం పైకెక్కి సిటీ మొత్తం చూడొచ్చు. కానీ సోషల్ మీడియాలో పబ్లిక్ ఫుల్ గా ఫైర్ అవుతున్నారు. స్టేట్ ఏమో అప్పుల్లో ఉంది, రోడ్స్ బాలేవు, జాబ్స్ లేవు, ఇప్పుడు ఇది అవసరమా అని గట్టిగా క్వశ్చన్ చేస్తున్నారు. మీ నాయకుడి మీద ప్రేమతో మీకు స్టాచ్యూ కట్టుకోవాలంటే కట్టుకోండి, ఎవరొద్దంటున్నారు. కానీ అది పార్టీ ఫండ్స్ తో కట్టుకోండి, పబ్లిక్ ట్యాక్స్ డబ్బులతో కాదు. రాయలసీమలో ఫండ్స్ లేవు, స్కూల్స్ లో ఫెసిలిటీస్ లేవు, అమరావతి కన్స్ట్రక్షన్ ఇంకా పూర్తే కాలేదు. ఇలాంటి టైంలో ఇన్ని కోట్లు టూరిజం పేరుతో ఖర్చు పెట్టడం విజనా లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ ఫులిష్నెస్?